హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. మీరు చూస్తున్నారు రఫీ టెక్ టైమ్. ఇవాళ మన వీడియో వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు ఏదైతే టెక్నిక్స్ ఉన్నాయో వాటిలో ది బెస్ట్ వచ్చేసి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే లేటెస్ట్ న్యూస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కు సపోర్ట్ చేస్తా ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంగ్లీష్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గురించి. శాంసంగ్ గెలాక్సీ M51 అనే మొబైల్ లాంచ్ అయిపోతుంది మన ఇండియాలో వచ్చేసి. ఇది సెప్టెంబర్ 10th లాంచ్ అయిపోతున్నారు. ఇది ఆల్రెడీ జర్మనీలో లాంచ్ చేసిన మొబైల్. దీని యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే 730G ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 64+12+5+5 64 వచ్చేసి ప్రైమరీ కెమెరా, 12 వచ్చేసి వైడ్ యాంగిల్, 5 వచ్చేసి మైక్రో షాట్స్ కి, 5 వచ్చేసి డెప్త్ సెన్సార్ కి యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరాని యూజ్ చేశారు. దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గా తీసుకొచ్చారు. దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. టైప్ సి ఛార్జింగ్ తో తీసుకొస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని వచ్చేసి 2 కలర్ వేరియంట్స్ అవైలబుల్ లో తీసుకొచ్చారు, వైట్ అండ్ బ్లాక్. అక్కడ వచ్చేసి దీని యొక్క ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ లో కన్వర్ట్ చేసి చూస్తే 31,400 రూపీస్ ఉంటుంది. మన ఇండియాకి వచ్చేసి ఇంత ప్రైస్ లో తీసుకురారు. మాక్సిమం 25 బిలో తీసుకొస్తారేమో, చూడాలి. సెప్టెంబర్ 10th తెలిసిపోతుంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ న్యూస్ వచ్చి జియో గురించి. జియో ఫైబర్ ప్లాన్ ని అనౌన్స్ చేశారు, కొత్త ప్లాన్స్ ని. దీనిలో వచ్చేసి అందరికి అందుబాటులో ఉండడానికి 399 ప్లాన్ కూడా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి 30 Mbps వరకు స్పీడ్ ఇవ్వబోతున్నట్టు చెప్తారు. అప్లోడ్ అట్లాగే డౌన్లోడ్ స్పీడ్ కూడా 30 Mbps వరకు ఉండబోతుంది. అన్లిమిటెడ్ డేటాని ఇస్తారు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా ఇస్తున్నారు. 699 ప్లాన్ లో వచ్చేసి 100 Mbps ఇస్తున్నారు. ఇది డౌన్లోడ్ స్పీడ్, అప్లోడింగ్ స్పీడ్ కూడా సేమ్ ఉంటుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తున్నారు. దీనిలో వచ్చేసి ఓటీటీ యాప్స్ మనం యాక్సెస్ చేయలేము. వచ్చేసి 999 ప్లాన్ ఉంది. దీనిలో వచ్చేసి 150 Mbps వరకు అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ ఇస్తారు. మనకి ఓటీటీ యాప్స్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. 11 యాప్స్ వచ్చేసి మనం యాక్సెస్ చేయొచ్చు. 1499 ప్లాన్ ఉంది. ఇది వచ్చేసి 300 Mbps వరకు అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్ ఉంటుంది. అన్లిమిటెడ్ వాయిస్, అన్లిమిటెడ్ డేటా కూడా ఉంటుంది. దీనిలో వచ్చేసి 12 ఓటీటీ యాప్స్ వరకు మనం యాక్సెస్ చేయొచ్చు. అంతేకాకుండా ఫర్ 30 days వరకు ట్రయల్ ప్యాక్ కూడా అనౌన్స్ చేశారు వీళ్ళు. తర్వాత నుంచి మనం ఈ యొక్క పేమెంట్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 732 గేమింగ్ ప్రాసెస్ అనౌన్స్ చేసింది. ఈ గేమింగ్ ప్రాసెస్ తో వచ్చేసి ఫస్ట్ పోకో X3 అనే మొబైల్ ని తీసుకురాబోతున్నారు. పోకో వాళ్ళు వచ్చేసి ఈ గేమింగ్ ప్రాసెసర్ లో వచ్చేసి క్రయో 470 CPU కోర్స్ యూజ్ చేశారు. అట్లాగే Adreno 618 GB యూజ్ చేశారు. దీనిలో వచ్చేసి 4th జనరేషన్ గేమింగ్ AI ఇంజిన్ కూడా యూజ్ చేశారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకాస్త బాగుండాలని చెప్పి. పోకో X3 యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. 20MP కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. 64+8+2+2 ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 240 టచ్ శాంపిల్స్ తో వస్తుంది. దీని ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. దీంట్లో ఈ సెప్టెంబర్ 7th లాంచ్ అయిపోతున్నారు 8 PM కి గ్లోబల్లీ. చూద్దాం మరి ఇండియా వచ్చేవరకు ఏ ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొస్తారో, అసలు తెస్తారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా గురించి. మోటరోలా 1 5G మొబైల్ లాంచ్ చేశారు. ఇది ఒక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 5G ప్రాసెసర్. దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే వచ్చేసి డ్యూయల్ పంచ్ హోల్ తో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ తో తీసుకొస్తున్నారు. 48+8+5+2. ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ పంచ్ హోల్ ఉంటుంది. డ్యూయల్ పంచ్ హోల్ వచ్చేసి 16+8 ఉంటుంది. దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ నుంచి మొబైల్ కి వచ్చేసి. దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ తీసుకొస్తున్నారు. ఇంకా దీని ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 20 watt ఛార్జింగ్ యూజ్ చేశారు. దీనిలో వచ్చేసి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 128 GB వచ్చేసి మనకి ఇక్కడ US లో లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ ఇండియన్ ప్రైస్ లో కన్వర్ట్ చేసి చూస్తే 36,700 రూపీస్ పెట్టారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ చైనాలో వచ్చేసి X7, X7 Pro అండ్ V3 మొబైల్ లాంచ్ చేసింది. ఈ ఒక మంచి ప్రైస్ లో వీళ్ళు తీసుకొచ్చారని చెప్పాలి. మరి మన ఇండియాకి ఇలాంటి ప్రైజెస్ లో ఎప్పుడు రియల్మీ తీసుకొస్తుందో చూడాలి. వీడియో యొక్క స్పెక్స్ గురించి మాట్లాడు ఫస్ట్ వచ్చేసి రియల్మీ X7 గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 800U అని ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తో తీసుకొస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 240 టచ్ శాంపిల్స్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. 64+8+2+2 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా ఉండబోతుంది.
దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, టైప్ సి ఛార్జింగ్ తో తీసుకొస్తున్నారు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4300 mAh బ్యాటరీ ఉంటుంది, 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జింగ్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో తీసుకొస్తున్నారు. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6 128GB వచ్చేసి 19,000 పెట్టారు, 8 128GB వచ్చేసి 24,600 రూపీస్ పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ X7 Pro గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ తో తీసుకొస్తున్నారు. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే 64+8+2 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి పంచోల్ డిస్ప్లే ఉంటుంది. ఈ పంచోల్ డిస్ప్లేలో వచ్చేసి మనకి 32 MP కెమెరా ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 240Hz టచ్ శాంపిల్స్ తో వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, USB టైప్ సి ఛార్జింగ్ తో తీసుకొస్తున్నారు. 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6 128GB వచ్చేసి 23,400 రూపీస్ పెట్టారు, 8 128GB వచ్చేసి 26,600 రూపీస్ పెట్టారు, 8 256GB వచ్చేసి 34,300 రూపీస్ పెట్టారు. రియల్మీ V3 గురించి మాట్లాడుకుంటే ఇది ఒక బెస్ట్ మొబైల్ గా చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ ప్రైస్ లో 5G మొబైల్ మన ఇండియాకి ఇప్పుడు లాంచ్ చేస్తారు రియల్మీ వాళ్ళు వచ్చేసి. దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తో వస్తుంది. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే తో వస్తుంది. ఇది వాటర్ డాప్ నాచ్ తో వస్తుంది. దీని యొక్క కెమెరా మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 13+2+2 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా ఉంటుంది. వీటి యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, USB టైప్ సి తో తీసుకొస్తున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి. దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీటి యొక్క ప్రైస్ వచ్చేసి చాలా అగ్రెసివ్ ప్రైస్ లో లాంచ్ చేశారని చెప్పొచ్చు. మన ఇండియాకి ఇదే ప్రైస్ లో తీసుకొస్తే ఇది ఒక బెస్ట్ ఫోన్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక బడ్జెట్ ఎంట్రీ మొబైల్ గా చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 664 వచ్చేసి 10,700 రూపీస్ పెట్టారు, 6 128GB వచ్చేసి 15,000 పెట్టారు, 8 128GB వచ్చేసి 17,100 రూపీస్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి ఇన్ఫినిక్స్ నోట్ 7 అనే మొబైల్ తీసుకురాబోతుంది. సెప్టెంబర్ 16th మనకి ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. వీళ్ళ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనౌన్స్ చేశారు. దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే P70 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. గేమింగ్ ప్రాసెసర్ బాగానే ఉంటుంది, కానీ ప్రైస్ ఏ ప్రైస్ లో లాంచ్ చేస్తారో చూడాలి. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.95 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే తో తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెట్ తో వస్తుంది, 48+2+2+ లో లైట్ సెన్సార్ ఒకటి తీసుకొస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి పంచోల్ డిస్ప్లే తో వస్తుంది. పంచోల్ వచ్చేసి 16 MP కెమెరా ఉండబోతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా చాలా బాగుంటుంది. స్క్రీన్ మీద చూడొచ్చు మీరు, బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా చాలా బాగుంటుంది. దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తున్నారు. దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ తో వచ్చేసి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చూడాలి మరి ఏ ప్రైస్ లో పెడతారు. నెక్స్ట్ వచ్చేసి పోకో గురించి పోకో M2 అనే మొబైల్ లాంచ్ చేయబడుతుంది. మన ఇండియాలో వచ్చేసి సెప్టెంబర్ 8th ఫ్లిప్కార్ట్ ద్వారా లాంచ్ అయిపోతున్నారు. దీని యొక్క స్పెక్స్ రోజుకు ఒకటి రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు వచ్చేసి వాటర్ డాప్ నాచ్ తో రాబోతున్నట్టు చెప్పారు. అట్లాగే ఫుల్ HD+ డిస్ప్లే తో రాబోతున్నట్టు చెప్తున్నారు. స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ తో రాబోతున్నట్టు చెప్పారు. బ్యాటరీ కూడా పెద్ద బ్యాటరీ ఇవ్వబోతున్నట్టు వీళ్ళు టీచ్ చేస్తున్నారు. చూడాలి ఏ ప్రాసెసర్ తో తీసుకొస్తారు, ఏ ప్రైస్ లో పెడతారు. పోకో వాళ్ళు వచ్చేసి సెప్టెంబర్ 8th తెలిసిపోతుంది. రెడ్మీ వచ్చేసి మన ఇండియాలో ఒక మొబైల్ లాంచ్ చేసింది, 9A మొబైల్ లాంచ్ చేసింది. దీని యొక్క మీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే హీలియో G25 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే తో తీసుకొస్తున్నారు. దీని యొక్క బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సింగిల్ కెమెరాతో వస్తుంది, 13 MP కెమెరా, అట్లాగే ఫ్లాష్ లైట్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 5 MP కెమెరాను యూజ్ చేశారు. దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది. Android 10 MIUI 12 తో అవుట్ ఆఫ్ ది బాక్స్ గా రాబోతుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 2 వేరియంట్స్ లో అవైలబుల్ లో తీసుకొస్తున్నారు. 232GB వచ్చేసి 6,799 రూపీస్ పెట్టారు, 332GB వచ్చేసి 7,499 రూపీస్ పెట్టారు. అమెజాన్ లో అవైలబుల్ లో తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ZTE గురించి. ZTE వరల్డ్ ఫస్ట్ 100 డిస్ప్లే మొబైల్ లాంచ్ చేసింది. దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ తో వస్తుంది. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.9 ఇంచెస్ OLED డిస్ప్లే తో తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెట్ తో వస్తుంది.
64+8+2+2 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఉంటుంది. ఇది అండర్ డిస్ప్లే కెమెరాగా తీసుకొస్తున్నారు. దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 5G కి సపోర్ట్ చేస్తుంది, 4G కి సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, USB Type-C తో తీసుకొస్తున్నారు. దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4220 mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 128GB వచ్చేసి 23,505 రూపీస్ పెట్టారు. 128GB 26,700 రూపీస్ పెట్టారు. 256GB వచ్చేసి 29,900 రూపీస్ పెట్టారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే చైనా యాప్స్ గురించి, మన ఇండియాలో వచ్చేసి చైనా యాప్స్ ని బ్యాన్ చేశారు. 118 యాప్స్ ని మన ఇండియాలో బ్యాన్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవడానికి పబ్జీని బ్యాన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో వచ్చేసి F17 అండ్ F17 Pro అనే 2 మొబైల్స్ లాంచ్ చేసింది. వీటితో పాటు ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేసింది. మన ఇండియాలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒప్పో F17 గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 16+8+2+2 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది. 16 MP కెమెరా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి రేట్ మౌంట్ అంటే బ్యాక్ సైడ్ ఇచ్చారు. దీని యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, USB Type-C పోర్ట్ తో తీసుకొస్తున్నారు. దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్. దీని యొక్క ప్రైస్ అనేది అనౌన్స్ చేయలేదు. ఒప్పో F17 Pro గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ హీలియో P95 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. ఇది ఒక ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 48+8+2+2 ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16+2 ఉంటుంది. దీని ఒక కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే 4G సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, GPS ఉంటుంది, USB Type-C తో తీసుకొస్తున్నారు. OS 7.2 తో వస్తుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 128GB లో తీసుకొచ్చారు. 22,900 రూపీస్ పెట్టారు. 10% బ్యాంక్ ఆఫర్ కూడా అనౌన్స్ చేశారు. ఒప్పో ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేసింది. నాయిస్ క్యాన్సిలేషన్ తో కూడా వస్తుంది. 7mm డ్రైవ్స్ యూజ్ చేశారు. దీంట్లో వచ్చేసి బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. IP54 ఫ్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కేస్ తో కలుపుకొని 350 mAh బ్యాటరీ ఉంటుంది. 24 hours మనం ప్లే బ్యాక్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 1 ఇయర్ బడ్ వచ్చేసి మనకి 4 hours వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 4,999 రూపీస్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి రియల్మీ 7 Pro, రియల్మీ బ్రష్, రియల్మీ అడ్వాంటేజ్ లగేజ్, రియల్మీ బ్యాగ్ అనే ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది. మన ఇండియాలో వచ్చేసి రియల్మీకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ గురించి మొత్తం నేను ఒక వీడియో అనేది చేశాను. మీరు ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే పైన కార్డ్స్ లో వదిలేసిన ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో యొక్క ప్రైస్ మాత్రమే నేను చెప్తాను. రియల్మీ 7 వచ్చేసి మనకి హీలియో G95 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. ఈ 664GB వచ్చేసి 14,999 రూపీస్ పెట్టారు. 128GB వచ్చేసి 16,999 రూపీస్ పెట్టారు. ఫస్ట్ సేల్ వచ్చేసి సెప్టెంబర్ 10th ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీ లో ఉంటుంది. అట్లాగే realme.com లో కూడా తీసుకొస్తున్నారు. రియల్మీ X7 Pro గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 720G తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే, 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 128GB వచ్చేసి 19,999 రూపీస్ పెట్టారు. 128GB వచ్చేసి 21,999 రూపీస్ పెట్టారు. ఇంకా రియల్మీ బ్రష్ గురించి మాట్లాడుకుంటే 1,999 రూపీస్ పెట్టారు. 1 సింగిల్ ఛార్జ్ చేస్తే 19 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ realme.com అట్లాగే ఫ్లిప్కార్ట్ లో అవైలబిలిటీ లోకి వస్తుంది. సెప్టెంబర్ 10th సేల్ లో తీసుకొస్తున్నారు. రియల్మీ అడ్వెంచర్ లగేజ్ ఒక ప్రైస్ వచ్చేసి 2,999 రూపీస్ పెట్టారు. రియల్మీ బ్యాగ్ ఒక ప్రైస్ వచ్చి 999 గా పెట్టారు. ఇది సెప్టెంబర్ 10th నుంచి realme.com లో అవైలబిలిటీలో ఉంటుంది. MI టీవీ హార్జన్ వర్షన్ ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. 43 inches టీవీని ఇది ఒక బడ్జెట్లెస్ టీవీగా తీసుకురాబోతున్నారు. దీంట్లో వచ్చి 20 watts స్పీకర్స్ ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ డేటా సేవర్ ఉంటుంది. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. 2 వచ్చేసి USB పోర్ట్స్ ఉంటాయి. 1 యాంటీనా పోర్ట్ ఉంటుంది. 3.5 ఆడియో జాక్ పోర్ట్ ఉంటుంది. DTS HD టెక్నాలజీని యూజ్ చేశారు. మనకి సెప్టెంబర్ 7th లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో వచ్చేసి. లాస్ట్ నుంచి వచ్చేసి రియల్మీ గురించి రియల్మీ అతి త్వరలో రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో, రియల్మీ స్మార్ట్ వాచెస్ ని అట్లాగే రియల్మీ నార్జో 10 20 సిరీస్ ని లాంచ్ చేయబోతున్నట్టు
ఐఫోన్ 2020లో అనౌన్స్ చేశారు. చాలా ఐఓటీ ప్రోడక్ట్స్ తీసుకురాబోతున్నట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు. 2021 Q1లో ఈ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీక్ నాకు ది బెస్ట్ అనిపించిన టెక్ న్యూస్ వచ్చేసి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తానండి. మీ సలహాలు సందేహాలు ఉన్నట్టు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రఫీ. బై బై.